క్యాబేజీ శనగపప్పు కూర. క్యాబేజీని ఇలా చిన్న ముక్కలు తరుక్కొని శనగపప్పుని ఇట్లా ఉడికించి ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయగాక ఈ క్యాబేజీ వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి అప్పుడు బాగా మగ్గిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం, కొద్దిగా కారం ఎక్కువ వేయకూడదు, క్యాబేజ్ పప్పు ఎక్కువ అయిపోతుంది, అందుకని కొంచెం వేసుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా చూసుకొని దింపేసుకోవడం. ఇంకా దింపే ముందు కొంచెం కొత్తిమీర కూడా ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది. హాయ్ రూబీ, హగి రూబీ.